జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల గురించి వివరించేందుకు మనతో ఉన్నారు ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం ఈ అంశం గురించి చర్చించేందుకు. నమస్కారం డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్, మన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అదేవిధంగా గత 14 నెలలుగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే ఈ రెండు అంశాల గురించి మీ విశ్లేషణ కోరుతున్నాం. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరికీ తెలిసిందే. ఈ కూటమిలో మేజర్గా తెలుగుదేశం పార్టీ, మైనర్ భాగస్వాములుగా జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. ఈ కూటమి ప్రధానంగా రైట్ ఓరియంటెడ్ సెంటరిస్ట్గా ఉన్నది. అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ పూర్తిగా రైటిస్ట్ పార్టీలుగానే అందరికీ తెలుసు. అయితే తెలుగుదేశం పార్టీ 1995లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత అది రైట్ ఓరియంటెడ్ సెంట్రిస్ట్ పార్టీగా తనని తాను మలుచుకుంటూ వచ్చింది. 2019-24 మధ్యలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఆయన భారతీయ జనతా పార్టీ, జనసేన ఆ రెండింటినీ కలుపుకొని మరలా అధికారంలోకి రావాలని చాలా భగీరథ ప్రయత్నం లాంటిగా ఆల్మోస్ట్ అనస్యము చేసి అధికారంలోకి వచ్చారు. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేనైతే రైట్ ఓరియంటెడ్ సెంటరిస్ట్ పార్టీగా పరిగణిస్తున్నాను. కారణం భారతీయ జనతా పార్టీ, జనసేన రైటిస్ట్ పార్టీలుగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి రైట్ ఓరియంటెడ్ సెంటరిజమే ప్రివైల్ అవుతుంది రాష్ట్రంలో. ఆయన పూర్తిగా రైట్ ఓరియంటేషన్లోకి వెళ్ళటం లేదు. ముఖ్యంగా సామాజిక అంశాలలో ఆయన రైట్ ఓరియంటేషన్ తీసుకోవటం లేదు. ఆర్థిక విధానాలలో రైట్ ఓరియంటేషన్ తీసుకున్నప్పటికీ సామాజిక అంశాల విషయంలో, అంటే నా ఉద్దేశం సెక్యులరిజం సంబంధించిన అంశాలలో అతను మాత్రం రైట్ ఓరియంటేషన్ తీసుకోకుండా సెంటర్ ఓరియంటేషనే తీసుకుంటున్నాడు. టూకీగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం యొక్క శైలి ఈ విధంగా ఉందని నేను చెప్పగలను. రెండో ప్రశ్న, గత 14 మాసాల నుంచి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉన్నది? నా ఉద్దేశంలో ఈ 14 మాసాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు అంత అసంతృప్తిగా అయితే మాత్రం లేదు. కారణం మనకి 2 అంశాలు ప్రధానంగా చర్చల్లోకి వస్తూ ఉంటాయి. ఒకటి సంక్షేమం, 2 అభివృద్ధి. ఈ సంక్షేమం విషయంలో వాళ్ళు ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల అమలుపరచడంలో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగానే జాగ్రత్తగా చేశారని చెప్తాను. ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం, ఇది అంతకుముందు అమ్మకు ఒడి అనే పేరుతోటి ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కుటుంబంలో ఎంతమంది చదువుకున్నా కూడా అందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని తూచా తప్పకుండా 1 సంవత్సరం ఆలస్యం అయినప్పటికీ కూడా దాన్ని అమలుపరిచాడు. సంవత్సరం ఆలస్యమైందని కొద్దిగా అసంతృప్తి ఆ లబ్ధిదారుల్లో ఉన్నప్పటికీ ఈ డబ్బులు పడిన తర్వాత ఆ అసంతృప్తి పోయింది. అలానే మిగిలిన వాగ్దానాలను కూడా అటు ఇటు మొత్తం మీద ఆయన అమలుపరుస్తూనే ఉన్నారు. ఆ విషయంలో మాత్రం ప్రజల్లో అసంతృప్తి అయితే లేదు. 2
ఆర్థిక విధానాలు. ఈ ఆర్థిక విధానాలు అభివృద్ధి అనే పేరుతోటి ప్రభుత్వ స్థలాలు, దేవాలయ స్థలాలు ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి అప్పనంగా అప్పజెప్పేస్తున్నాడు అనే అసంతృప్తి అయితే ప్రజల్లో, ముఖ్యంగా తటస్థుల్లో, చదువుకున్న వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంది. కారణం, తెలుగుదేశం పార్టీని లేదా కూటమిలో ఉన్న పార్టీలని సమర్థించే అభిమానులు, కార్యకర్తలు సమర్థించుకోవడానికి 1,00,000 ఆన్సర్స్ ఇస్తారు. కానీ ఈ పెట్టుబడిదారులకు ఈ విధంగా ప్రభుత్వ స్థలాలు అపనంగా ఇచ్చుకుంటూ పోతే ఇంకా సోషల్ అసెట్స్ ఏమీ మిగలవు. మేము ఇస్తుంది లీజుకే కదా, మేము ఇస్తుంది అదికే కదా, ఇవన్నీ కూడా కథలుగా చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఒకసారి స్థలం ఇచ్చిన తర్వాత అవి వెనక్కి తీసుకుంటానికి ఎలాంటి ఆస్కారం ఉండదు. ఉదాహరణకి విజయవాడలో కనకదుర్గమ్మ దేవాలయానికి సంబంధించిన భూములన్నీ కూడా స్థానికంగా ఉన్న విద్యా సంస్థలకి లీజుగానే ఇచ్చారు. ఇచ్చి సుమారు 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాల్లో వాళ్ళు ఖాళీ చేసింది లేదు, అవి మళ్ళీ వెనక్కి వచ్చింది లేదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి ఇచ్చిన తర్వాత అది లీజుకి ఇస్తున్నారా, 99 పైసలకి ఇస్తున్నారా, ఇవన్నీ అప్రస్తుతమైతే ఇచ్చిన తర్వాత వెనక్కి రావు. ఈ అభివృద్ధి పేరుతోటి జరుగుతున్న భూ సంతర్పణ ప్రజల్లో మాత్రం చాలా అసంతృప్తి ఉన్నది. ఇది మరలా వచ్చే ఎన్నికలకు ముందు ఒక ప్రధాన అంశము అయినా కూడా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద 14 మాసాలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి అయితే సిగ్నిఫికెంట్గా రాలేదు. ఇంతవరకు కూడా పర్వాలేదు అని చెప్పగలను. సార్, సంక్షేమం, అభివృద్ధి గురించి, అదేవిధంగా సామాజిక ఆర్థిక అంశాల గురించి గత 14 నెలలుగా కూటమి ప్రభుత్వ పనితీరు గురించి చక్కగా విశ్లేషించారు సార్. మీరు చెప్పారు సార్, కూటమి ప్రభుత్వంపై దాదాపుగా పెద్దగా అసంతృప్తి లేదు, దాదాపుగా మెరుగైన పాలనేనే అంతగానే మీ విశ్లేషణ సాగింది సార్. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి వాతావరణంలో మన రాష్ట్రంలో మూడవ ప్రత్యామ్నాయం అవసరమని ఇటీవల కొంతమంది సామాజిక విశ్లేషకులు, సామాజిక మేధావులు పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే సార్. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడవ ప్రత్యామ్నాయం మనకు అవసరమా? ఒకవేళ అవసరమైతే ఎందుకు అవసరం, ఏ మేరకు అవసరం, దీని గురించి విశ్లేషించగలరు? ఇది నాకు చాలా ఇష్టమైన ప్రశ్న. ఇది చెప్పే ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 1956లో విశాలాంధ్రగా పెరిగింది. 2014లో విడిపోయింది. ఒక్కసారి 1951 నుంచి ఎన్నికల సరళి కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మొదట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్యనే ఉన్నది. కాంగ్రెస్ అప్పుడు ఇప్పటిలాగా లెఫ్ట్ ఓరియంటెడ్ సెంట్రిస్ట్ పార్టీ కాదు. నా ఉద్దేశంలో దాన్ని సెంట్రిస్ట్ పార్టీగానే చూస్తాను. ఆ రోజున పూర్తిగా లెఫ్టిస్ట్ పార్టీలు, కమ్యూనిస్టులు, వీరిద్దరి మధ్య యుద్ధంలో ప్రభుత్వాలని కాంగ్రెస్ పార్టీనే స్థాపించగలిగింది. ఆ తర్వాత పరిణామాల్లో స్వతంత్ర పార్టీ ఆవిర్భవించింది ఆంధ్రప్రదేశ్లో. ఈ స్వతంత్ర పార్టీ ఆ రోజుల్లో రాజాజీ గారు, ఇక్కడ రంగా గారు, గౌతు లచ్చన్న గారు వంటి వాళ్ళు ఈ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. స్వతంత్ర పార్టీ పూర్తిగా రైటిస్ట్ పార్టీ. అప్పుడు వచ్చిన పరిణామాల్లో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ సెంట్రిజం నుంచి లెఫ్ట్ ఓరియంటెడ్ సెంట్రిజానికి మూవ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత పూర్తిగా లెఫ్ట్ ఓరియంటెడ్ సెంట్రిస్ట్ పార్టీ అయిపోయింది. స్వతంత్ర పార్టీ కనుమరుగైపోయిన తర్వాత చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్లో. 1983లో ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత
ఒక ప్రధాన ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏర్పడింది. అప్పటిదాకా లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం, వెంటనే మొదటి ఎన్నికల్లోనే అధికారంలోకి రావటం. ఇక్కడ ఎన్టీ రామారావు గారు 1983 నుంచి 1995 12 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఆయన అధీనంలో ఉన్నది. ఈ 12 సంవత్సరాలు ఆయన అధీనంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైటిస్ట్ పార్టీగా పోలా. కొద్దో గొప్ప ఆ లెఫ్ట్ ఓరియంటేషన్ ఆయనకు ఉన్నది. ఎంతగా ఉన్నదంటే నక్సలైట్లు కూడా దేశభక్తులే కదా అని ఆయన బహిరంగంగా అనే దాకా వెళ్ళారు. ఎన్నో సంక్షేమ పథకాలని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా ₹2 బియ్యం పథకం కావచ్చు, లేకపోతే రాజకీయంగా మహిళలకి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ కావచ్చు, ఇలాగ ఎన్నో సామాజిక అంశాలలో ప్రజాహితమైన కార్యక్రమాలని ఎన్టీ రామారావు గారు చాలా చేసుకుంటూ వచ్చారు. ఒక విధంగా కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా కూడా ఎమర్జ్ అయిపోయింది. అలాగ 1983 తర్వాత ఈ రెండు పార్టీల మధ్యనే మనకి పోటీ జరుగుతూ వచ్చింది. 83 నుంచి 94 దాకా తెలుగుదేశం, 89 దాకా, 89 నుంచి 94 దాకా కాంగ్రెస్, మళ్ళీ 94 నుంచి 2014 దాకా 2004 దాకా తెలుగుదేశం పార్టీ, 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్, 14 నుంచి 19 తెలుగుదేశం, ఇలాగ మారుతూ వస్తూ వచ్చింది. ఈ తెలుగుదేశం కాంగ్రెస్ పోటీ పూర్తిగా 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది. దీనికి కారణం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, 2014 రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద కోపం రావటం, రెడీగా కాంగ్రెస్ పార్టీ లాంటిదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆ పార్టీ పెట్టారు కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయింది. సో ఇవాళ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యనే నడుస్తోంది. మరి అయితే ప్రత్యామ్నాయం ఎందుకు అవసరం ఆంధ్రప్రదేశ్లో అంటే, ఇది చాలా గమ్మత్తైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అది ఏమిటంటే, ఎంత దాకా పోయిందంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెప్పేదాకా వెళ్ళిపోయింది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు కూడా బీజేపీకి అనుగుణంగా జరుగుతున్న పార్టీలే అనేది ప్రజల్లో, మామూలు ప్రజల్లో కూడా గాఢంగా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. అది ఫ్యాక్టే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ అంతా బీజేపీ భావజాలానికి వ్యతిరేకమైన ఓట్ బ్యాంక్. చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సామాజికంగా కూడా వ్యతిరేకమైన ఓట్ బ్యాంకు. అంటే పొరపాటున కూడా టీడీపీకి ఓటు వేయని వాళ్ళందరూ ఒక బ్యాంక్ అనుకుంటే, పొరపాటున కూడా బీజేపీకి ఓటు వేయాలనుకునే వాళ్ళంతా బ్యాంక్ అనుకుంటే, ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధీనంలో ఉన్నది ఇవాళ. మరి ఓట్ బ్యాంకేనా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకు, యాంటీ టీడీపీ ఓట్ బ్యాంకు. కానీ ఈ బ్యాంకుని తీసుకెళ్ళి ఆయన భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పేసేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న మామూలు ఓటరు కూడా బాధాకరమైన విషయమే. అయితే గత్యంతరం లేదు. ప్రత్యామ్నాయం ఎవరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా ఎమర్జీ కాగలిగిన శక్తి ఎవరికి ఉన్నది అంటే, కొద్దో గొప్ప కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకే ఉన్నది. కాంగ్రెస్ లెఫ్ట్ ఓరియంటెడ్ సెంట్రిస్ట్ పార్టీ, కమ్యూనిస్టులు పూర్తిగా లెఫ్ట్ పార్టీలు. ఈ రెండు మాత్రమే ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగేదానికి ఆస్కారం ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఈ రెండు పార్టీలు కూడా చాలా నిస్సత్తువుగా, ఎలాంటి శక్తి లేకుండా కూలబడి ఉన్నాయి. కారణం రెండు పార్టీల విషయంలో కూడా ఒకటే జరుగుతుంది. ఈ కమ్యూనిస్టులు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, అన్నీ జాతీయ పార్టీలే. జాతీయ స్థాయిలోనే పార్టీ ఆర్గనైజేషన్ చాలా బలహీనంగా ఉంది.
ఎంత బలహీనంగా ఉందంటే భారతీయ జనతా పార్టీ ఈ గత 11 సంవత్సరాల నుంచి యాంటీ సెక్యులర్, యాంటీ సోషలిస్ట్, రిట్రాగ్రేడ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికి కూడా ప్రజల్లో అసంతృప్తి ఉన్నా కూడా ఆ అసంతృప్తిని ఉపయోగంగా తీసుకొని మరలా పునరుజ్జీవం పొందేదానికి శక్తి లేనంత నిస్శక్తిగా ఉన్నది ఇవాళ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు జాతీయ స్థాయిలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్గనైజేషనల్గా ఎదగలేకపోతున్నారనేది నా భావన. అనుకోకుండా కారణాలు ఏమైనప్పటికీ కూడా షర్మిలారెడ్డి గారిని తీసుకొచ్చి పిసిసి ప్రెసిడెంట్గా పెడితే షర్మిలారెడ్డి గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రిమోట్గా పనిచేస్తుంది అనేది అందరికీ అనుమానం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని 2024 ఎన్నికల్లో ఓడించడానికి తన శక్తి మేరకు సహాయం చేసింది. అది చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడింది. అది వాళ్ళ రాజకీయం. ఇక్కడ నేను ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మూడవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఎదిగేదానికి అవకాశం ఉన్నది. దురదృష్టవశాత్తు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. మరి ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలంటే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎద్దేలు కర్ణాటక అనే పేరుతోటి ఒక సామాజిక రాజకీయ సేవా సంస్థ లాంటిది స్థాపించబడింది. వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారానికి తెచ్చేదానికి చాలా కృషి చేశారు. అలాంటి ఎద్దేలు కర్ణాటక లాంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎలక్షన్లో పోటీ చేస్తుందా, పోటీ చేయదా అనేది వేరే విషయం. ఎలక్షన్స్లో పనిచేసినా పనిచేయకపోయినా కూడా జనచైతన్య వేదిక లాంటి సంస్థలు రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని, ప్రత్యామ్నాయ శక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలి, ఎస్టాబ్లిష్ చేయాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో సరైన నాయకులకి సోషలిజం, ఇన్క్లూజివిజం, సెక్యులరిజం, ప్రోగ్రెసివ్గా ఆలోచనలు ఉన్నవాళ్ళు, ఇలాంటి మేధావుల్ని, తటస్థుల్ని సమీకరించుకొని తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదిగేదానికి చాలా పొటెన్షియల్ ఉంది. అలా గనక ఎదగగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓటర్లు మరలా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమికి వెనక్కి వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంది. ఆ పొటెన్షియల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు సార్. తృతీయ ప్రత్యామ్నాయం యొక్క ఆవశ్యకత గురించి. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు సార్. అదే మనందరికీ తెలిసిన అంశమే. రాజకీయ పార్టీలు కూడా నిస్సిగ్గుగా అలాంటి వాళ్ళనే పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు లేనిది అసలు పార్టీ మనుగడే కష్టసాధ్యమనే భావనలో రాజకీయ పార్టీలు ఉండటం చాలా దురదృష్టకరం సార్. పైపెచ్చు మన రాష్ట్రాన్ని తీసుకుంటే సార్, కుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది సార్. మత ప్రభావం ఇటీవల వ్యాపిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే సార్. ఈ కుల, మత, ధన ప్రలోభాలను లేదా ప్రభావాలను అధిగమించి ఈ తృతీయ ప్రత్యామ్నాయం ఏ మేరకు రాణించగలదు అని మీరు భావిస్తున్నారు సార్? కష్టమే. చాలా కష్టపూరితమైన ప్రశ్న అడిగారు. కుల రహిత రాజకీయాలు భారతదేశంలో ఇంపాసిబుల్. ఇవాళ నార్త్ ఇండియాలో ఎక్కువగా మత ఆధారంగా రాజకీయాలు ఉన్నాయని చెప్పినా కూడా అక్కడ కూడా కుల రాజకీయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని అగ్ర కులాలు, కొన్ని వెనుకబడ్డ కులాలు, కొన్ని దళిత కులాలు, ఇలా రకరకాల సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. అవి ట్రాన్సిటరీగా నడుస్తూనే ఉన్నాయి నార్త్ ఇండియాలో కూడా. సో కులరహిత అనేది ఇంకా అంత మెచ్యూరిటీ మన సమాజానికి వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. రెండోది మతం. ఇది కుల రాజకీయాల కన్నా చాలా సమస్యాత్మకంగా
మారుతుంది. ఈ మత రాజకీయం ఎలాగైపోయిందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు మైనారిటీలని అపీల్ చేస్తున్నారు అనే పేరుతోటి హిందువులను రెచ్చగొడుతూ హిందూ ఓట్ బ్యాంక్ అంతా కూడా సమీకరించాలి అని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తోంది. ఎంతవరకు వాళ్ళు వెళ్ళిపోయారంటే ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 80-20 అనే మాటని ఎలక్షన్స్లోనే ఆయన ఉపయోగించేదాకా పరిస్థితి వెళ్ళిపోయింది. కాబట్టి మత రాజకీయం అనేది వాళ్ళు చాలా సమస్యాత్మకంగా మారిపోయింది. అయితే దీన్ని ఎలాగా అధిగమించాలి అంటే ఇన్క్లూజివిజం, ఏ మతానికి అపీజింగ్ లేదు, అన్ని మతాలని కలుపుకుంటూ పోగలిగిన ఆ ఇన్క్లూజివ్నెస్ ఉన్న రాజకీయ పార్టీ కొద్ది గొప్ప ఉంటే కాంగ్రెస్ పార్టీనే. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ఆ కాన్సెప్ట్ని ప్రజల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకొని పోలేకపోతుంది. అయితే మరి ఆ ఇంక్లూజివ్నెస్ ఉన్న పార్టీలు కొత్తగా ప్రత్యామ్నాయంగా రాగలిగితే అది ఆహ్వానించదగిందే. కాబట్టి కులము, మతము, ధనం మనకి సౌత్ ఇండియాలో ఉన్నంత ఘోరాతిఘోరంగా నార్త్ ఇండియాలో అయితే లేదు. సౌత్ ఇండియాలో ఇవాళ ఒక ఎమ్మెల్యే అంటే కనీసం 40-50 కోట్లు, ఎంపీ అంటే కనీసం 100 కోట్లు. ఇది ఏ పార్టీ అయినా తప్పని పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, కొద్ది గొప్ప తమిళనాడులో ఉంది, ఇంకా ఇప్పుడిప్పుడే కేరళలో కూడా ప్రారంభమైపోయింది. అయితే ఉత్తర భారతంలో ధన ప్రభావం ఇంతగా లేదు. కాబట్టి మంచి ప్రత్యామ్నాయ పార్టీ కనుక ఆవిర్భవించగలిగితే ఈ కుల మత ధన ప్రభావాలు ఉంటాయని అనుకోవట్లేదు. ఎలక్షన్లలోనే గెలవాలి అనే ఆశయంతో కాకుండా సమాజానికి ప్రత్యామ్నాయం ఇవ్వాలి, ప్రత్యామ్నాయ కంఠం అధికార పక్షానికి సింహ స్వప్నం కావాలి అనే ఆలోచనతో కనుక ఒక ప్రత్యామ్నాయ పార్టీ కనుక ఆవిర్భవిస్తే ఏదే ఒక రోజున ప్రజలు దాన్ని ఆదరించారని నా నమ్మకం. తృతీయ ప్రత్యామ్నాయం ముందున్న మార్గం గురించి, వాళ్ళు అవలంబించాల్సిన పద్ధతుల గురించి, వాళ్ళకి కావాల్సిన ధైర్యం గురించి, వాళ్ళు నింపుకోవాల్సిన చైతన్యం గురించి చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు సార్. మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో గత 14 నెలలుగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి, అదేవిధంగా తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పడాలకు కావాల్సిన స్పేస్ గురించి వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్.